ఈరోజు ముగ్గురు మహనీయులకు సంబంధించిన రోజు. ఒకరేమో జాతిపిత మహాత్మా గాంధీ, మరొకరేమో నిరాడంబర నేత లాల్ బహదూర్ శాస్త్రి, మరొకరేమో కింగ్ మేకర్ కామరాజ్ నాయుడు. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు, గిట్టారు. వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రను వేయగలిగారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థులు, చరిత్రకారులు ఈ ముగ్గురు: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాయుడు. మహాత్మా గాంధీ గారికి సంబంధించి ఈరోజు 155వ జయంతి, 155వ పుట్టినరోజు. మానవ ఇతిహాసంలోనే ఒక మరపురాని మహోన్నతమైన మానవతామూర్తి మహాత్మా గాంధీ. ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం, అర్జునుని ఆయుధం గాంధీవం. మహాత్మా గాంధీ ఆయుధాలు సత్యం, అహింస, సత్యాగ్రహం. ఈ మూడు ఆయుధాలతో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పొలిమేరల నుండి తరిమికొట్టి భారతమాత దాస్య శృంఖలాలు ఛేదించి భారతమాతను స్వతంత్ర భారతమాతగా చేసినటువంటి అహింసా పోరాట యోధుడు మహాత్మా గాంధీ. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, లౌకికవాదానికి, మతత్వవాదానికి, సన్మార్గానికి, దుర్మార్గానికి, గాంధేయవాదానికి, గాడ్సేవాదానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది. ఈ సైద్ధాంతిక పోరాటంలో శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, లౌకికవాద పరిరక్షణ కోసం, అహింసావాదం కోసం కట్టుబడి ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే రెండవ స్వాతంత్ర పోరాటం, మరో స్వాతంత్ర పోరాటం. ఈ మరో స్వాతంత్ర పోరాటానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఆంధ్రుడు, ప్రతి భారతీయుడు అంకితం, పునరంకితం కావాలని, సంసిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండవ వారు లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన భారత మాజీ ప్రధాని, భారత రత్న. ఆయన ఇచ్చినటువంటి నినాదాలు జై జవాన్, జై కిసాన్ ఈనాటికి కూడా భారతీయుల చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పొట్టివాడైనా గట్టివాడని పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, నీతికి, నిజాయితీకి, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి. ఇక మూడవ వారు కామరాజ్ నాయుడు. ఈయన సమైక్య మద్రాసు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి, ఏఐసిసి అధ్యక్షులు, భారతరత్న బిరుదాంకితులు, భారత రాజకీయాలలో కింగ్ మేకర్గా ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. అటువంటి ముగ్గురి నాయకులకు సంబంధించిన రోజు ఈరోజు. ఈ ముగ్గురి జీవితాలు, ఈ ముగ్గురి జీవన విధానాలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి ఆంధ్రునికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.